హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ. ఈరోజు వీడియోలో టెట్ సిలబస్ ఏంటి, దాని టైం టేబుల్ ఎలా వేసుకోవాలి, మనం ఏ విధంగా ప్లాన్ చేసుకొని చదవాలి అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. ముందుగా ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టెట్ సిలబస్ ఏంటో చూద్దాం. మొత్తానికి టెట్ 150 మార్క్స్కి నిర్వహిస్తారు. అందులో సైకాలజీ 30 మార్క్స్, తెలుగు 30 మార్క్స్, ఇంగ్లీష్ 30 మార్క్స్, మ్యాథ్స్ 30 మార్క్స్, సైన్స్ అండ్ సోషల్ కలిపి 30 మార్క్స్ నిర్వహిస్తారు. మళ్ళీ వీటిలో 24 మార్క్స్ కంటెంట్, 6 మార్క్స్ మెథడాలజీ, ఇలా ప్రతిదీ కూడా 24 మార్క్స్ కంటెంట్, 6 మార్క్స్ మెథడాలజీ. సైన్స్ సోషల్ ఇవి 15 మార్క్స్ కేటాయిస్తారు. మళ్ళీ ఆ 15 మార్క్స్లో 9 మార్క్స్ కంటెంట్, 9 మార్క్స్ కంటెంట్ ప్లస్ 3 మార్క్స్ మెథడాలజీ. ఈ రెండు ఇలా నిర్వహిస్తారు. సో మొత్తానికి టెట్ అనేది 150 మార్క్స్ జరుగుతుంది. టెట్లో ఓన్లీ క్వాలిఫై ఎగ్జామ్ కాదు, ఎందుకంటే టెట్లో ఎంత ఎక్కువ స్కోర్ చేస్తే డిఎస్సిలో జాబ్ వచ్చే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది. సో ఎన్నిసార్లు టెట్ తీసినా సరే ఇంకో ఒక మార్క్ పెరుగుతుందన్న ఆశతోటి ప్రతి విద్యార్థి కూడా టెట్ రాయడానికే చూస్తారు. సో ఇప్పుడు కూడా టెట్ తీస్తున్నారు కాబట్టి అందులో ముందు వచ్చిన స్కోర్ కన్నా ఎక్కువ హై స్కోర్ సాధించాలంటే ముందు మన ప్రిపరేషన్ ఎలా ఉంది, మన ప్లానింగ్ ఎలా ఉంది, మన టైం టేబుల్ ఏ విధంగా వేసుకున్నాం, ఇవన్నీ మనకు తెలియాలి. లేకపోతే ఇప్పుడు ఒక కొటేషన్ ఉంటుంది, ఇది ఏంటంటే నీ ప్రణాళిక వేయడంలో విఫలమైతే నువ్వు విఫలం అవ్వడానికి ప్రణాళిక వేసుకున్నట్లే అని ఒక సైంటిస్ట్ చెప్తాడు. అంటే అది అబ్జర్వ్ చేశారా? అంటే నువ్వు ఇక్కడ ప్లానింగ్ వేయడంలో నువ్వు సరిగ్గా వేయలేకపోతే నువ్వు అక్కడ ఫెయిల్యూర్ అవ్వడానికి అది ప్లానింగ్ చేసినట్టే అని అర్థం. అంటే నువ్వు ప్రణాళిక వేయడంలో విఫలమవుతే నువ్వు విఫలమవడానికి ప్రణాళిక వేసుకున్నట్లే అని అర్థం. అంటే నీ ప్లానింగ్ అనేది ఎంత ప్రాపర్గా ఉండి నువ్వు టైం టేబుల్ అనేది ఎంత కరెక్ట్గా వేసుకొని దాన్ని కరెక్ట్గా ఫాలో అవుతేనే రేపు పొద్దున్న నువ్వు సక్సెస్ అవ్వగలవని అక్కడ ఆ సైంటిస్ట్ చెప్తున్నారు. సో మనం ప్లానింగ్ అనేది కరెక్ట్గా వేసుకుంటేనే రేపు పొద్దున టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఎక్కువ స్కోర్ చేసి జాబ్ సాధించడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి టెట్కి మనం ఎక్కువ స్కోర్ చేయాలంటే ఏం చేయాలంటే టైం టేబుల్ పర్ఫెక్ట్గా ఉండాలి. సో నేను చెప్పేది ఏంటంటే టైం టేబుల్ టూ టైప్స్గా వేసుకోవచ్చు. అదేంటంటే 1 డే టైం టేబుల్ వేసుకోవచ్చు, 2 డేస్ టైం టేబుల్ వేసుకోవచ్చు. సో 1 డే టైం టేబుల్, 2 డేస్ టైం టేబుల్ ఇలా వేసుకోవచ్చు. ఈ 2 టైం టేబుల్ వల్ల కూడా యూజెస్ ఏంటో నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఫస్ట్ 1 డే టైం టేబుల్. ఇక్కడ ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి? టెట్కి 5 సబ్జెక్టులు ఉన్నాయి. అంటే సైన్స్ సోషల్ కలిపి 6 సబ్జెక్టులు అనుకుందాం. ఇప్పుడు ఏంటి, మొత్తానికి మనం ఒక రోజులోని ఎంత టైం కేటాయిస్తున్నాం అనేది ముందు తెలియాలి. అంటే చాలామంది చిన్నపిల్లలు ఉండి పెళ్ళైన వాళ్ళు, ఇంటి దగ్గర పనులు చేస్తూ ఉన్నవాళ్ళు, లేకపోతే వేరే జాబ్ చేస్తూ దీన్ని చదివే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎక్కువ టైం కేటాయించడానికి అవ్వదు. సో మినిమం 10 అవర్స్ అయినా సరే టెట్లో కేటాయించాలి, లేకపోతే ఎక్కువ స్కోర్ చేయలేము. ఎందుకంటే టెట్ అనేది ఓన్లీ క్వాలిఫై అయితే సరిపోదు కదా. టెట్లో ఎంత ఎక్కువ స్కోర్ చేస్తే డిఎస్సిలో జాబ్ వచ్చే అవకాశం అంత ఎక్కువ ఉంటుంది. సో లీస్ట్ 10 అవర్స్ అయినా సరే కేటాయించాలి. సో ఈ 10 అవర్స్కి కేటాయించుకుంటే ఇక్కడ మొత్తం ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి? 6 సబ్జెక్టులు ఉన్నాయి. 6 సబ్జెక్టులు 2 అవర్స్ వేసుకున్నా సరే 10 అవర్స్ సరిపోవు. సో మనం అలాంటప్పుడు ఏం చేయాలంటే 2 డేస్ టైం టేబుల్ వేసుకోవాలి. 2 డేస్ టైం టేబుల్ వేసుకుంటే ఏమవుతుంది, ఈ 6 సబ్జెక్టులు ఫస్ట్ రోజు 2 అవర్స్ వేసుకున్నవారు అనుకోండి, సెకండ్ రోజు 2 అవర్స్, ఈ 2 అవర్స్ కలిపి 4 అవర్స్ ఒకేసారి చదువుకోవడానికి అవుతుంది. అంటే 2 డేస్ టైం టేబుల్లో మీకు డైలీ 10 అవర్స్ ఉందనుకోండి, ఇప్పుడు సెకండ్ డే కూడా 10 అవర్స్, మొత్తం కలిపి ఎంత అవుతుంది? 20 అవర్స్ అవుతాయి. ఈ 20 అవర్స్ని ఈ 6 సబ్జెక్ట్కి మీరు డివైడ్ చేసుకోవాలి. ఎలా డివైడ్ చేసుకోవాలి? సైకాలజీకి అన్నీ కూడా సేమ్ మార్క్స్ కాబట్టి మనం టైం టేబుల్ కూడా మనం మార్క్స్ బట్టి వేసుకోవాలి. అంటే ఇప్పుడు చాలామందికి ఇంగ్లీష్లో వీక్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే మ్యాథ్స్లో వీక్ అయ్యి ఉండొచ్చు. అలాగని చెప్పి 2 సబ్జెక్టులకి ఎక్కువ టైం కేటాయించేసి ఇవి మిగతా వచ్చేస్తున్నాయి కదా వాటికి తక్కువ టైం కేటాయిద్దాం అనుకుంటే సరిపోదు. మార్క్స్ బట్టే దానికి మనం టైం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఒకవేళ కొన్ని సబ్జెక్టులో మనం వీక్ అయినప్పుడు, ఇప్పుడు సైకాలజీ ఉందంటే మీరు 4 అవర్స్ కేటాయిస్తే 3 అవర్స్లోనే కంప్లీట్ చేసేసి ఉన్న 1 అవర్ మీరు ఏ సబ్జెక్ట్ అయితే వీక్గా ఉందో ఆ సబ్జెక్ట్కి కేటాయించుకోవాలి. అంతే తప్ప ముందే మనకు రాలేదు కాబట్టి దీనికి ఒక 10 గంటలు కేటాయించేసి ఉన్నదానికి 2 గంటలు కేటాయిస్తే అలాగైతే మాత్రం మీరు ప్రాపర్గా అన్నిట్లో సమానంగా స్కోర్ చేయలేరు. మనం వచ్చేసింది అనుకుంటాం, కానీ రేపు పొద్దున్న అందులోనే తప్పులు చేసే అవకాశం ఉంటుంది. సో అలా చేయకూడదు.
అన్నీ కూడా 30 మార్క్సే కాబట్టి సేమ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎలా అంటే ఇప్పుడు ప్రతిదానికి 4 అవర్స్ అనుకోండి. 4 అవర్స్ అంటే సరిపోదు. ఎందుకంటే ఇక్కడ 6 సబ్జెక్టులు ఉన్నాయి. దీనికి సోషల్, సైన్స్ అనేది 2 సబ్జెక్టులే. కానీ సోషల్ అనేది హెవీ సిలబస్ ఇప్పుడు న్యూ సిలబస్లో. సో ఈ కొత్త సిలబస్ అలవాటు అవ్వాలంటే ప్రతిదానికి ఒక 4 అవర్స్. 4 అవర్స్ అంటే 5 సబ్జెక్టులు ఉన్నాయి కదా, 5 సబ్జెక్టులు 5 4 అంతా 20 అవర్స్. 5 4 20 అవర్స్. ఈ 20 అవర్స్ అంటే ఇక్కడ 2 అవర్స్ అని సైన్స్కి సోషల్కి ఇస్తే సరిపోకపోవచ్చు. అప్పుడు మీరు ఏం చేయాలి, సైకాలజీ 4 అవర్స్ పెట్టినా సరే అది ఒక 2 అవర్స్లో కానీ 2.5 అవర్స్లో కానీ 3 అవర్స్లో కానీ వచ్చేసింది. అంటే ఆ రోజు మీరు ఏ టాపిక్ అయితే చదవాలనుకున్నారో ఆ టాపిక్ కొంచెం త్వరగానే వచ్చేసింది. 1.5 అవర్ కంటే ముందే వచ్చేసింది. ఆ మిగిలిపోయిన అవర్ ఏం చేయాలి, ఈ సోషల్కి కానీ సైన్స్కి కానీ కేటాయించాలి. సో ఇలా కేటాయించుకోవడం వల్ల ఏంటంటే ప్రతి సబ్జెక్ట్ కూడా ఎందులోని వీక్ అవ్వకుండా ప్రతి సబ్జెక్ట్ కూడా ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ప్రతి సబ్జెక్ట్ కూడా ఇక్కడ 30 మార్క్స్కి నిర్వహిస్తున్నారు కాబట్టి ప్రతి సబ్జెక్ట్ కూడా మనం సమాన టైం కేటాయించుకోవాలి. లేకపోతే తెలుగు 4 అవర్స్లోనే కొంచెం ముందుగా చదివేసుకోవచ్చు. అప్పుడు మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ అంటే మీకు ఏదైతే టఫ్గా అనిపిస్తుందో, ఏదైతే ఈజీగా లేదా డిఫికల్ట్గా అనిపిస్తుందో అలాంటి సబ్జెక్టులు, ఈజీగా ఉన్న సబ్జెక్టులు కేటాయించిన టైం కంటే ముందుగా పూర్తి చేసేసి ఆ టైంని మీకు డిఫికల్ట్గా ఉన్న సబ్జెక్టులకి యూజ్ చేసుకోవడం జరగాలి. సో సెకండ్ డేస్ టైం టేబుల్ చెప్పాను కదా, 2 డేస్ టైం టేబుల్లో ఇలా అంటే రోజుకి 2 గంటలు చదివే కంటే ఒకే రోజులో 4 గంటలు చదవడం వల్ల యూజ్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ 1 డే టైం టేబుల్లో 2 అవర్స్ వేసుకొని ఇప్పుడు సైకాలజీ స్టార్ట్ చేశారు. సైకాలజీ మనం స్టార్ట్ చేసిన వెంటనే మనకి మైండ్కి తీసుకుంటుందా అంటే లేదు. చదివేటప్పుడు ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ల్యాగ్ అవుతుంది. తర్వాత కొంచెం సీరియస్గా ఫోకస్ చేసి అప్పుడు ఎంత మిగులుతుంది, 1.5 అవర్ ఉంటుంది. 1.5 అవర్లోని మీరు అనుకున్న టాపిక్ కంప్లీట్ చేయలేకపోవచ్చు. సో అలా కంప్లీట్ చేయలేనప్పుడు ఏంటి, కంప్లీట్ చేయలేదు, అప్పుడు 2 అవర్స్ అయిపోయింది, నెక్స్ట్ సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలి. మళ్ళీ వెంటనే నెక్స్ట్ సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలంటే అందులోని కూడా కొంచెం టైం వేస్ట్ అవ్వచ్చు. వెంటనే కూడా చదివేయడానికి మన మైండ్ సడన్గా అంటే ఇప్పుడు వరకు ఆడుతూ పాడుతూ తిరిగి లేకపోతే ఏదో కొంత ఒక రోజులో ఒక 4-5 గంటలు చదివి సడన్గా 10 గంటలు 15 గంటలు 20 గంటలు చదవాలంటే మన బాడీ కూడా దానికి సహకరించదు. సో సహకరించాలంటే మనం ఏం చేయాలంటే ఇలా 2 డేస్ టైం టేబుల్ వేసుకోవాలి. 4 అవర్స్ మీరు ఒక సబ్జెక్టుకి 4 అవర్స్ కేటాయించినప్పుడు అందులోని ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు వేస్ట్ అయినా అంతేం లాస్ ఉండదు. అలానే అంతేం లాస్ ఉండదు. అదే 1 డే టైం టేబుల్లో 2 గంటల్లోనే ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు లాస్ అయిందంటే 1.5 అవరే ఉంటుంది. 1.5 అవర్లో ఏం చదవగలరు, ఒక టాపిక్ కంప్లీట్ అయిందన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు. సో అలా నేను ఎగ్జాంపుల్ చెప్పాను 10 అవర్స్ అని. నార్మల్గా ఖాళీలు ఉన్న వాళ్ళైతే 15 అవర్స్ 18 అవర్స్ ఇంకా వీలైతే 20 అవర్స్ కూడా చదవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే మనకి ఇప్పుడు హెవీ కాంపిటీషన్ ఉంది. ఎంత ఎక్కువ స్కోర్ చేస్తే అంత బాగా డిఎస్సిలో జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం ఒక 18 అవర్స్ చదవడానికి కేటాయించండి. అంటే 1 డే 18 అవర్స్ అంటే 2 డేస్కి 36 అవర్స్ అవుతుంది. ఈ 36 అవర్స్లోని తినడానికి లేకపోతే వాష్రూమ్స్ యూజ్ చేసుకోవడానికి ఏదైనా చిన్న చిన్న పనులకి ఒక 2 అవర్స్ పోయినా సరే 2 అవర్స్ అంటే ఫస్ట్ డే 1 అవర్, సెకండ్ డే 1 అవర్. ఎందుకంటే మీరు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు అయితే ఒక 12-13 అవర్స్ కేటాయించండి. ఏదన్నా వేరే వేరే పనులు చేస్తున్న వాళ్ళు అయితే, అలా కాకుండా ఖాళీగా చదువుకుంటున్న వాళ్ళు అయితే, ఓన్లీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అయితే డైలీ 18 అవర్స్ కేటాయించండి. సో 18 36 కాబట్టి అప్పుడు ఒక్కో సబ్జెక్ట్కి ఒక 6 అవర్స్ పడుతుంది. సో ఒకరోజు ఒక సబ్జెక్ట్ని 6 అవర్స్ చదివారంటే ఆ సబ్జెక్టుకి సంబంధించి చాలా టాపిక్స్ అంటే 2-3 టాపిక్స్లు కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సైకాలజీ లాంటిది ఉన్నదంటే ఎప్పటి నుంచి పాత నుంచి ఇదే అంటే ఓల్డ్ సైకిల్, ఇదేం మారిపోలేదు కదా, అక్కడక్కడ కొంచెం కొంచెం మారినా సరే ఇదే ఉంది కాబట్టి ఇది కొంచెం త్వరగా గెయిన్ చేసేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మిగిలిన గంటలు ఏం చేస్తారో ఇంగ్లీషు, తెలుగు కానీ సోషల్ కానీ ఇవన్నీ కొత్త టాపిక్లు యాడ్ అయిపోయాయి కాబట్టి అలాంటివి చదువుకోవడానికి ట్రై చేయండి. అంటే ఎంత ఎక్కువ టైం కేటాయిస్తే అంత బాగా మనం సబ్జెక్ట్ని గెయిన్ చేయొచ్చు. సో ఈ విధంగా మీరు 2 డేస్ టైం టేబుల్ వేసుకోవడం వల్ల మీకు టాపిక్ కంప్లీట్ అయినట్టు ఉంటుంది. ప్లస్ మీరు దాని మీద రివిజన్ టెస్టులు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రతి టాపిక్ చాలామంది చదువుతుంటారు. ఎలా చదువుతారంటే ఒక టాపిక్ చదువుతారు, తర్వాత నెక్స్ట్ టాపిక్ అది అయిపోయినంటే స్టార్ట్ చేసేస్తారు. అలా చేయకూడదు. ఇప్పుడు 6 అవర్స్లోని 3rd క్లాస్, ఇప్పుడు ఎగ్జాంపుల్కి థర్డ్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ మొత్తం కంప్లీట్ చేశారనుకోండి. కంప్లీట్ చేస్తే నెక్స్ట్ మళ్ళీ అంటే నెక్స్ట్ డే కాకుండా ఆ నెక్స్ట్ డే వస్తుంది కదా
కదా, మళ్ళీ 6 అవర్స్ తెలుగుకి. అప్పుడు మీరు ఏం చేయాలంటే 4th క్లాస్ తెలుగు వెంటనే స్టార్ట్ చేసేయకూడదు. 3rd క్లాస్ తెలుగు ఒకసారి చూసుకొని మళ్ళీ ఏమన్నా మర్చిపోయామా లేదా, అన్నీ గుర్తున్నాయా లేదా అని మీకు మీరే మనసులో ఒకసారి మననం చేసుకొని, తర్వాత అన్నీ వచ్చేసాయి పర్లేదు ఏది మర్చిపోవట్లేదు అనుకున్నప్పుడే 4th క్లాస్కి వెళ్ళాలి. ఒకవేళ ఏదన్నా చిన్న చిన్నవి మర్చిపోతే మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. అలా చదువుకోవాలి. అలా చదువుకోవడం వల్ల యూజ్ ఏంటంటే, మీరు చదువుకుంటూ పోయారంటే ఫస్ట్ది చివరిది చదివేసరికి ఫస్ట్ది మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. కొంచెం టైం పడినా సరే ఇలా 3rd క్లాస్ పూర్తయిన వెంటనే 4th క్లాస్, ఆ 4th క్లాస్ చదివే ముందు 3rd క్లాస్ ఒకసారి చూసుకోవాలి. మళ్ళీ 4th అయిపోతుంది కదా, 5th క్లాస్ చదివే ముందు 3rd 4th ఒకసారి చూసుకోవాలి. అంటే మనం ఎక్కువ సార్లు చూసుకోవాలి, మనం చూసి టైం కూడా తగ్గిపోతుంటుంది. ఎందుకంటే మనం ఎంత ఎక్కువ సార్లు చదివితే అంత బాగా గుర్తుంటుంది. సో ఫస్ట్ టైం 4th క్లాస్ చదువుతాడు 3rd రివిజన్ చేస్తారు, మళ్ళీ 5th చదువుతాడు 3rd 4th రివిజన్ చేస్తారు, 6th చదువుతాడు 3rd 4th 5th రివిజన్ చేస్తారు. అంటే 3rd ఇప్పటికే ఎన్నిసార్లు అవుతుంది, 3-4 టైమ్స్ అయింది. అంటే అప్పటికి ఇంకా పూర్తిగా గుర్తుండిపోద్ది. అప్పుడు 4th 5th చూసుకుంటే చాలు. ఇలా 5-6 టైమ్స్ చదవడం వల్ల ఏంటి, మీరు మర్చిపోకుండా ఉంటారు, సిలబస్ కూడా అవుతుంది. అలా కాకుండా మీరు ఏ టాపిక్ ఆ టాపిక్ రివిజన్ చేయకుండా చదువుకుంటూ వెళ్ళిపోయారంటే చివరికి వెళ్ళబోటికి ఫస్ట్ అన్నీ మర్చిపోతారు. అప్పుడు ఎగ్జామ్ వచ్చేసరికి ఏది కూడా గుర్తుండదు. మీరు ఎంత చదివినా ఎంత ప్లానింగ్ చేసుకున్నా సరే వేస్ట్. ఎందుకంటే మనం ఎంత ఎక్కువ చదివా అన్నది కాదు, ఎంత ఎక్కువ గుర్తున్నది అన్నదే ఇంపార్టెంట్. సో మనకు గుర్తుండాలంటే మనం ఎంత ఎక్కువసార్లు రివిజన్ చేయాలి. ఎంత ఎక్కువగా చేయాలంటే ఇంకా కళ్ళు మూసుకున్నప్పుడు అడిగినా సరే, నిద్రలో అడిగినా సరే ఆ బిట్కి ఆన్సర్ మీరు చేసేయగలగాలి. ఎందుకంటే ఇప్పుడు అంత కొత్త సిలబస్ కదా, కొత్త సిలబస్ అలవాటు అవ్వాలంటే మనకు కొంచెం టైం పడుతుంది. అలా టైం పడుతుంది, అలవాటు అవ్వదు కాబట్టి. సో మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. అలా మర్చిపోకుండా ఉండాలంటే మీరు ప్రతిసారి ఒక టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ టాపిక్లోకి, అంటే కొత్త టాపిక్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఒకసారి చూసుకొని మొత్తం వచ్చేసింది అనుకుంటేనే నెక్స్ట్ టాపిక్ వెళ్ళాలి. లేదు టైం లేదు కదా, నెక్స్ట్ టాపిక్ చదివేద్దాం, ఆ నెక్స్ట్ టాపిక్ చదివేద్దాం అని మీరు కంగారు పడి వెళ్ళిపోతే రేపు పొద్దున్న ఎగ్జామ్కి ఏది కూడా గుర్తుండదు. టైం ఉన్నా లేకపోయినా మీకు ఎంత శాతం గుర్తున్నది అన్నదే అక్కడ ఇంపార్టెంట్. మీకు అక్కడ గుర్తుంటేనే అక్కడ ఆన్సర్ చేయగలరు. నీకు లేకపోతే టాపిక్స్ అన్నీ కంప్లీట్ చేసేస్తారు, ఏది కూడా పూర్తిగా అవగాహన ఉండదు. అన్నీ కూడా అదా ఇదా అని మనసులో ఒక డౌట్ ఉండిపోతుంది. సో ఆ డౌట్లతో వెళ్ళి రాసిన అన్ని మ్యాక్సిమం తప్పెట్టడానికే మనం చూసేస్తాం. సో అలా ఉండకుండా ఉండాలంటే మీరు టైం పడినా సరే రివిజన్ చేసేది, రివిజన్ ఎంత ఇంపార్టెంట్ అంటే రివిజను, తర్వాత ప్రాక్టీస్ టెస్ట్లు. తర్వాత మీకు ఏదన్నా టఫ్ సబ్జెక్ట్ ఉందంటే ఆ సబ్జెక్ట్కి సంబంధించి ఎక్కువ ప్రాక్టీస్ అట్లా ఎన్ని టెస్టులు చేస్తే అంత బాగా గుర్తుంటుంది. ఏదైతే బాగా కష్టంగా అనిపిస్తుందో అలాంటి సబ్జెక్ట్ సంబంధించి ఎక్కడైనా ఆఫ్లైన్ టెస్ట్లు అయినా ఆన్లైన్ టెస్ట్లు అయినా లేకపోతే ఫోన్లో యూట్యూబ్లో ఇప్పుడు 4 మంది టెస్టులు పెడుతున్నారు కదా, ఇలా ప్రతిదీ కూడా వదలకుండా దానికి సంబంధించిన ఆ టాపిక్కి సంబంధించిన బిట్స్ ఎక్కువ చేశారంటే అది ఈజీగా గుర్తుండిపోద్ది, మీకు తప్పులు కూడా రాకుండా ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీకు అవైలబుల్గా ఏదైతే ఉందో 1 డే టైం టేబుల్ 2 డేస్ టైం టేబుల్ అది మీరు నిర్ణయించుకొని దేనికి ఎంత కేటాయించి, అంటే ప్రతిదానికి మీరు టైం టేబుల్ ఎలా వేసుకోవాలంటే ఇక్కడ మార్క్స్ ఉన్నాయి కదా, మార్క్స్ని బట్టే మనం టైం టేబుల్ వేసుకోవాలి. ఈజీ డిఫికల్ట్ అనేది ఈజీ సబ్జెక్ట్లో టైము మిగిల్చుకొని డిఫికల్ట్ సబ్జెక్ట్కి కేటాయించాలి తప్ప ఇది ఈజీగా వచ్చేసింది కదా దీని 2 అవర్స్, ఇది కష్టంగా ఉంది కదా దీనికి 6 అవర్స్ వేసేద్దాం అంటే కుదరదు. ఎందుకంటే సేమ్ మార్క్స్ ఉన్నప్పుడు సేమ్గా ఏది అంత ఈజీ కాదు, ఈజీగా వచ్చేసింది అనుకుంటాం అంతే, కానీ అంత ఈజీగా వచ్చేది. సో ఫ్రెండ్స్, మీరు ఏం చేయాలంటే టైం టేబుల్ వేసుకునే ముందు ప్రతి సబ్జెక్టు రాసుకొని దాని మార్క్స్ రాసుకొని తర్వాత ఏం చూడాలంటే ఏ సబ్జెక్ట్లో మీకు ఈజీగా ఉంది, ఏ సబ్జెక్ట్లో మీరు డిఫికల్ట్గా అనిపిస్తుంది అవి చూసుకోవాలి. ఆ తర్వాత అవి చూసుకున్న తర్వాత మీరు సబ్జెక్టులు కూడా అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ 2 డేస్ టైం టేబుల్లో ఫస్ట్ డే ఏ సబ్జెక్టులు వేసుకోవాలి అంటే డిఫికల్టీ అన్నీ ఒకసారి, ఈజీ అన్నీ ఒక దగ్గర వేసేసుకోకూడదు. అందువల్ల ఏంటంటే ఈజీ అన్నీ చదివినప్పుడు బాగానే మన మైండ్కి బాగా హ్యాపీగా జాయ్ఫుల్గా అనిపిస్తుంది. కానీ డిఫికల్టీ చదివినప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే స్ట్రెస్గా ఫీల్ అవుతుంది, చదవడానికి ఇష్టపడదు. తర్వాత ఇంకో డిఫికల్టీ అంటే మనకు నచ్చలేంది. డిఫికల్టీ అంటే మనకి ఏదైతే నచ్చదో అది చేయడానికి ఇష్టపడం, మన మనసు ఇష్టపడదు, మన మైండ్ వాటిని యాక్సెప్ట్ చేయదు. సో అలా జరగకుండా ఉండాలంటే మీరు ఏం వేసుకోవాలంటే ఒక టఫ్ సబ్జెక్ట్ చదివినప్పుడు తర్వాత ఈజీగా ఉండే సబ్జెక్ట్, ఎందుకంటే టఫ్ సబ్జెక్ట్ చదివినప్పుడు మనకు మైండ్కి కొంచెం కష్టంగా ఉంటుంది, ఫస్ట్ టైం చదువుతుంటాం, అది త్వరగా ఎక్కదు కాబట్టి ఆ మైండ్ అనేది స్ట్రెస్ ఫీల్ అవుతుంది. ఆ స్ట్రెస్ పోవడానికి తర్వాత ఈజీ సబ్జెక్ట్ అంటే ఏదైతే మనకు బాగా నచ్చుతుందో, ఏ సబ్జెక్ట్ చదువుతుంటే మనం ఎంజాయ్ఫుల్గా ఫీల్ అవుతున్నామో అలాంటి సబ్జెక్ట్ చేసుకోవాలి.
అలాంటి సబ్జెక్ట్ వేసుకొని మీరు చదువుతుంటే ఈజీగా అనిపిస్తుంది. అప్పుడు మీకు టఫ్ ఈజీ అలాగా ఈ 6 సబ్జెక్టుల్లోని ఫస్ట్ డే ఒక 3 సబ్జెక్టులు, సెకండ్ డే ఒక 3 సబ్జెక్టులు. అదే మీరు 1 డే టైం టేబుల్ వేసుకుంటే 6 కూడా ఎలా అంటే ఇప్పుడు మ్యాథ్స్ మీకు కష్టంగా అంటే మ్యాథ్స్ తర్వాత సైకాలజీ ఈజీగా ఉంటే సైకాలజీ, తర్వాత తెలుగు, తర్వాత మళ్ళీ సోషల్, తర్వాత ఇంగ్లీష్, తర్వాత సైన్స్, ఇలాగ అడ్జస్ట్ చేసుకోవాలి. చెప్తున్నాను, మీకు ఏది ఈజీగా ఉంది ఏది కష్టంగా ఉందో తెలియదు కదా. సో మీకున్న ఈ ప్లస్ పాయింట్లు మైనస్ పాయింట్లు అన్నీ చూసుకొని టైం టేబుల్ వేసుకొని దాన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని చదివితే అది అసలు మిస్ ఆ టైం టేబుల్ ప్రాపర్గా మీరు ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా టెట్లో అయినా డిఎస్సిలో అయినా ఎక్కువ స్కోర్ చేయగలరు. జాబ్ రావడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది లైక్ చేయట్లేదు. లైక్ చేస్తేనే మన వీడియో ఇంకా ముందుకెళ్తుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.